హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్క్వేర్ రూట్స్. ఇట్స్ ఏ షార్ట్ కట్ మెథడ్. ఈ టాపిక్ నేర్చుకునే ముందు ఫస్ట్ మనం 25 స్క్వేర్స్ నేర్చుకోవాలి. ప్లస్ 50 స్క్వేర్, 75 స్క్వేర్, 100 స్క్వేర్. ఇవి కూడా పర్ఫెక్ట్గా రావాలి. 50 స్క్వేర్ ఎంత? 2500. 75 స్క్వేర్ ఎంత? 5625. 100 స్క్వేర్ ఎంత? 10,000. ఇప్పుడు మనం ఫస్ట్ సమ్ తీసుకుందాం. రూట్ 3136. ఈ 3136 అనేది 2500 కంటే ఎక్కువ ఉంది. అప్పుడు మనం 50కి ప్లస్ చేయాలి. అండ్ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 36. 36 స్క్వేర్ రూట్ ఏంటి? 6. సో మన ఆన్సర్ ఏంటి? 50 plus 6 is equals to 56. This is the square root of 3136. సెకండ్ సమ్. ఇక్కడ ఏంటి? రూట్ 2304. ఈ 2304 అనేది 2500 కంటే తక్కువ ఉంది. ఇలాగ తక్కువ ఉన్నప్పుడు మనం 50కి మైనస్ చేయాలి. ఈ లాస్ట్ 2 డిజిట్స్ 4. ఈ 4 అనేది దీనికి స్క్వేర్ రూట్ ఏంటి? 2. సో 50 మైనస్ 2 ఎంత? 48. అండ్ థర్డ్ సమ్. రూట్ 7744. సో ఈ 7744 అనేది 100 కంటే తక్కువ ఉంది. అప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు, ఈ 75కి ప్లస్ చేయొచ్చు కదా అని. ఎందుకంటే ఈ 7744 అనేది 5625. బట్ మనం అలా చేయం. ఎందుకంటే ఇదేంటిది? ఇది ఒక లిమిట్ లాగా అనమాట. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 2500 అంటే 50 స్క్వేర్. ఈ 2500 కంటే ఎక్కువ ఉన్న నెంబర్ 50కి తీసుకుంటాం. కానీ ఈ 5625కి దాటకూడదు. ఒకవేళ అలా దాటితే 100కి తీసుకోవాలి. ఇక్కడి వరకు వచ్చే నెంబర్స్ అంతా 50కి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ 100కి తీసుకోవాలి. 100 బేస్ చేసి స్క్వేర్ రూట్ని కనిపెట్టాలి. అంటే ఇది ఒక డెడ్ లైన్ అంతే. ఇప్పుడు 7744 అనేది 100 స్క్వేర్ కంటే తక్కువ ఉంది. 10,000 అనేది తక్కువ ఉంది. అప్పుడు మనం 100కి సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ 44 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, కానీ ఒక స్క్వేర్లో అయితే 2 డిజిట్స్ కింద వస్తుంది. 44 అనేది లాస్ట్ 2 డిజిట్స్ కింద వస్తుంది. అదేంటది? 12 స్క్వేర్. 12 స్క్వేర్ ఏంటి? 144 కదా. చూసారా, ఇక్కడ 44 అనేది 144 అంటే ఇక్కడ కూడా 44 ఉంది. లాస్ట్ డిజిట్స్ ఇస్ 44. దిస్ ఇస్. సో అప్పుడు మనం 100కి 100 మైనస్ 12 చేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత? 88. దిస్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7744. 88. I hope you understand this topic. Thank you.